అక్కడ రొట్టె పట్టుకుని తింటే కోరిన కోరికలు తీరుతాయా అంటే అవునని అంటున్నారు అక్కడికి వచ్చే భక్తులు. మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగ అక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తజన సందోహం తరలివచ్చి కోర్కెల రొట్టెలను మార్చుకోవడం శతాబ్దాల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉండడంతో రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకి వెళ్ళింది. ఇంతకీ అక్కడ రొట్టె ఏంటి? ఆ రొట్టె తింటే ఎలాంటి కోర్కెలు తీరుతాయి? భక్తుల విశ్వాసం ఏంటి? దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ రిపోర్ట్. కులమతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది నెల్లూరు జిల్లాలోని బారా షాహెద్ రొట్టెల పండగ. ఈ నెల 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగే ఈ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇప్పటికే మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం 5 రోజుల పాటు జరిగేటువంటి పండగకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుపుతున్నారు. 26వ తేదీ నుంచి జరిగే ఈ యొక్క పండగకు ఒక విశిష్టత ఉంది. బారా షాహెద్ అంటాం. సో బారా అంటే 12, షాహెదులు అంటే వీరమరణం పొందినటువంటి షాహెదులు. సో ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి ప్రాంగణమే వీరమరణత్వం పొందినటువంటి 12 మంది షాహీదులు ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఈ యొక్క షాహీదులు దర్శించుకున్న తర్వాత నియర్ బై ఉన్నటువంటి స్వర్ణాల చెరువు వద్దకు వెళ్తారు. స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకునే విధానం ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ జరిగిన విధంగా ఒక నెల్లూరు జిల్లా బారా షాహెద్ రొట్టెల పండుగ వద్దే జరుగుతుంది. అసలుకి బారా షాహెద్ రొట్టెల పండుగ విశిష్టత ఏంటి, రొట్టెలేంటి, రొట్టెల మార్పిడి ఏంటి, అసలుకి ఈ యొక్క పండుగ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం ఈ స్టోరీలో చూద్దాం రండి. అక్కడ రొట్టెలు పట్టుకుని తింటే కోరిన కోరికలు తీరుతాయనే విశ్వాసంతో లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుండే కాక చుట్టుపక్కల రాష్ట్రాలు, దేశ విదేశాల నుండి 5 రోజుల పాటు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులతో నెల్లూరు నగరం కిక్కిరిసిపోతుంది. అదే పవిత్ర బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగ. అసలు ఈ రొట్టెల పండుగ ఏంటి? బషరాహీదులు ఎవరు? స్వర్ణాల చెరువులో రొట్టెలు ఎందుకు పట్టుకుంటారు అనే అంశాల గురించి ఒక్కసారి చూస్తే ఈ పండుగకు 4 శతాబ్దాల చరిత్ర ఉంది. 400 సంవత్సరాల కిందట జరిగిన ఒక సంఘటన ద్వారా భక్తుల్లో భక్తి విశ్వాసాలు బాగా పెరిగాయి. ఇస్లాం మత ప్రచారం కోసం అరబ్ దేశాలకు చెందినటువంటి తురక్మాన్లు దేశంలో పర్యటించి నీతి బోధలు చేసేవారు. ఈ క్రమంలో తురక్మాన్లకు ఇస్లామితరులకు మధ్య జరిగిన పవిత్ర యుద్ధంలో తురక్మాన్లు ప్రాణత్యాగం చేశారు. నెల్లూరు జిల్లా కొడవలూరు వద్ద జరిగిన యుద్ధంలో 12 మంది షహీదుల మొండాలను గుర్రాలు తీసుకువచ్చి నెల్లూరులోని స్వర్ణాల చెరువులో సమీపంలో వదిలేశాయి. ఈ క్రమంలో ఆ మొండాలను కాలక్రమేణా భూమిలో కలిసి అక్కడే సమాధులయ్యాయి. బారా షహీద్ దర్గా ఏదైతే ఉందో అది సర్వమత సమానత్వానికి వేదిక. అదేవిధంగా బారా షహీద్ దర్గాలో ఎవరైతే 12 మంది అమర వీరులు ఉన్నారో వాళ్లలో మిర్జా సయ్యద్ మిర్జా అలీ బేగ్ హుసేని తుర్క్మాన్, అతని సారథ్యంలో దాదాపు 450 సంవత్సరాల ముందర ఒక 365 మంది పోరాట యోధులు ఇస్లాంలో ఉంటూ ఇస్లాంకి వ్యతిరేకంగా ఇస్లాం లేని కార్యక్రమాలు చేయడము, అన్య మతస్థులను వేధించడము, వాళ్ళ మీద దౌర్జన్యాలు దాష్టికాలు చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాం ధర్మం అనేది ప్రతి ఒక్కరిని ప్రేమించడము, ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో వాలాజా నవాబుల ఆధీనంలో ఉండింది. ఇక్కడ వాళ్లకు వీళ్లకు జరిగిన యుద్ధంలో వాళ్ళు అమలు అవ్వడం జరిగింది. అమలు అయిన తర్వాత వాళ్ళ శరీరాలని కూడా ఇక్కడే వాళ్లకు ఖననం చేయడం జరిగింది. ఇక అర్కాట్ నవాబుల పరిపాలన సమయంలో స్వర్ణాల చెరువులో రజకుల దుస్తులు ఉతికేవారు. ఒకరోజు ఒక రజక దంపతులు చెరువులో దుస్తులు ఉతికేసరికి రాత్రైంది. దీంతో ఆ దంపతులు ఇద్దరు అక్కడే నిద్ర చేశారు. రజకుని భార్యకు అక్కడ సమాధులైన బారా షహీద్లు కలలోకి వచ్చి ఆర్కాట్ నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, సమాధుల పక్క నుంచి మట్టిని తీసుకువెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పగా అతను కొట్టిపారేశాడు. మరుసటి రోజు దంపతులిద్దరూ గ్రామంలోకి వెళ్తుండగా ఆర్కాట్ నవాబు కుమార్తె అనారోగ్యంతో ఉందని, ఆమెకు సరైన వైద్యం చేస్తే కోరిన కోరికలు తీరుస్తామని నవాబు దండోర వేయించాడని రజకుడు గమనించాడు. అనంతరం స్వర్ణాల చెరువు ప్రాంగణంలో సమాధులను ఓ పులి తన తోకతో శుభ్రపరచడాన్ని గమనించిన రజకుడు తన భార్య కల విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్న వారికి తెలిపాడు. దాంతో రాజు తన అనుచరులను చెరువు వద్దకు పంపి మట్టి తెప్పించి తన కుమార్తె నిదుటిపై లేపనం చేయగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది. సంతోషం పట్టలేని రాజు తన భార్య, కుమార్తె, సైనికులు
నాయకులతో కలిసి స్వర్ణాల చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారా షహీదులకు ప్రార్థనలు జరిపారు. అనంతరం తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలలో కొన్ని తిని మిగిలిన వాటిని అక్కడి వారికి పంపిణీ చేశారు. అలా రొట్టెల మార్పిడి జరుగుతూ వచ్చి క్రమంగా అది రొట్టెల పండగగా మారింది. మొహరం నెలలో ఈ పండగ అత్యంత వైభవంగా జరుగుతుంది. సో ప్రస్తుతం నేను స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాను. బారా షాహిద్ రొట్టెల పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది బారా షాహిదులు, వీరమరణం పొందినటువంటి షాహిదులను దర్శించుకున్న తర్వాత వచ్చేటువంటి స్వర్ణాల చెరువు వద్దే నేను ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం నా వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా స్వర్ణాల చెరువు అంటాం. ఈ చెరువులో రొట్టెలను మార్చుకునే పద్ధతి ఆనవాయితీగా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అనేక రొట్టెలు ఉంటాయి. విద్య రొట్టె, వైద్య రొట్టె, ఆరోగ్య రొట్టె, సంతాన రొట్టె, విదేశీ రొట్టె, ఇలా అనేక రొట్టెలు ఉంటాయి. సో గత ఏడాది సంతాన రొట్టె తీసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంతానం కలిగిన తర్వాత మరలా ఈ ఏడాది ఆ రొట్టెను విడుదల చేసేటప్పుడు ఎవరైతే మళ్ళా సంతానం కోసం ఎదురు చూస్తుంటారో వారు ఈ రొట్టెను తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఇలా వైద్య రొట్టె ఉండొచ్చు, విదేశీ రొట్టె ఉండొచ్చు, ఇటు అనేక రకాలైనటువంటి రొట్టెల మార్పిడి విధానం దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రపంచ నలుమూలల నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఈ రొట్టెల మార్చుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది బారా షాహిద్ దర్గా అంటేనే ఈ యొక్క స్వర్ణాల చెరువు వేదిక అని చెప్పొచ్చు. దాదాపు 20 లక్షల పైగా కూడా ఈ స్వర్ణాల చెరువు వద్ద వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి నారాయణతో పాటు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని శాఖలు సమన్వయపరుస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఈసారి ఈ యొక్క రాష్ట్రీయ పండగగా కొనసాగుతున్నటువంటి బారా షాహిద్ రొట్టెల పండగకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సౌకర్యార్థంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు పోలీస్ సంబంధించి జిల్లా ఎస్పీ అజితాబ్ ఏజెంట్లతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూట్ మ్యాప్ అయి ఉండొచ్చు, ట్రాఫిక్ సంబంధించి అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ ఎక్కడైతే ఉండాలో వాటన్నిటి కూడా ముందస్తు కూడా అన్ని హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే బారా షాహిద్ రొట్టెల పండగ సంబంధించినటువంటి పండుగను 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ పండగ వాతావరణం అంగరంగ వైభవంగా కొనసాగించేందుకు కూడా ఈ యొక్క జిల్లా యంత్రాంగం అంతా కూడా సమిష్టిగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక మొహరం తర్వాత రోజు ఈ పండగను ఇక్కడ ప్రారంభించారు. అప్పట్లో ఒక్కరోజు జరిగే ఈ పండగకు భక్తులు భారీగా తరలి వస్తుండడంతో అది 3 రోజులకు పెరిగింది. ప్రస్తుతం 5 రోజుల పాటు ఈ పండగను నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ రొట్టె ఎలా పట్టుకోవాలి అనే సందేహం రావచ్చు. ప్రధానంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులు ముందుగా తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలను తీసుకుని బారా షహీదులను దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించిన అనంతరం అక్కడికి సమీపంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు వెళ్తారు. స్వర్ణాల చెరువులో మోకాలి లోతు నీళ్లలో దిగి వివిధ కోరికలు కోరుకుంటూ రొట్టెలు పట్టుకుంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధనం, విదేశీయానం ఇలా అనేక రకాల కోరికలతో రొట్టెలను మార్పిడి చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది ఒక కోరికతో రొట్టె పట్టుకునే భక్తులు ఆ కోరికలు తీరిన తర్వాత మరుసటి ఏడాది కానీ ఆ తర్వాత ఏడాది కానీ ఏ కోరికతో అయితే తాము రొట్టె పట్టుకున్నామో ఆ రొట్టెని తిరిగి వదులుతారు. ఇలా కోరికల రొట్టెల మార్పిడి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కువగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ నుండి భక్తులు భారీగా తరలివస్తారు. వీరితో పాటుగా విదేశాల నుండి కూడా భక్తులు రొట్టెల పండుగ కోసం ప్రతి ఏడాది వస్తుండడం విశేషం. కోరిన కోరికలు తీరిన భక్తులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఇక అన్నదానం చేయడం, భక్తులకు మంచినీరు, మజ్జిగ వంటివి సొంత నిధులతో పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగకు వస్తాము. మా పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ ముస్లిమ్స్, అక్కడ వాళ్ళందరూ తెచ్చిస్తారు. మాకు ఫస్ట్లో తెచ్చిచ్చారు. దానివల్ల నాకు ఫస్ట్ సంతానం మగపిల్లోడు లేడు, 2 ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లోడు కోసం మొక్కున్నాను, బాబు పుట్టాడు. తర్వాత పిల్లలు చదువుల కోసం వచ్చి చాలాసార్లు తీసుకెళ్ళాను. అందరూ పిల్లలంతా చదువులు అయిపోయి జాబ్లో బాగా సెటిల్ అయ్యారు. మా పెద్ద పాపకు మ్యారేజ్కి కూడా వచ్చి తీసుకెళ్ళాను. మా మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు. తర్వాత ఇప్పుడు నేను వదలడానికి వచ్చాను. మా చిన్న పాపకు మ్యారేజ్ కావాలనేసి మా బాబుకి జాబ్ కోసం తీసుకోవడానికి వచ్చినాను. చాలా ఫేమస్ అండి. ఇక్కడ నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. ఇది కుల మతాలకు అతీతము, ముస్లిం, హిందూ అని లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ అవసరాలున్నా, ఆరోగ్యం కోసమైనా, వ్యాపారం కోసమైనా, డబ్బు కోసమైనా, పెళ్లి కోసమైనా, సంతానం కోసమైనా, దేనికోసమైనా నిరభ్యంతరంగా వచ్చి తీసుకోవచ్చు. మేము 4 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మేము తీసుకోబోయాము ఆరోగ్య రొట్టె కోసం, చదువు రొట్టె కోసం, భాగ్య రొట్టె కోసం. తీసుకుపోయినప్పటి నుంచి మాకు బాగుందండి. అందుకని 4 ఏళ్ళ నుంచి వరుసగా వస్తున్నాము. మేము మా అబ్బాయి కొడుకు కోళ్ళకి పెళ్ళయింది, పెళ్లి రొట్టె పట్టుకోబోయాము. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాము. పెళ్లి రొట్టె వదిలేసి సంతాన రొట్టె పట్టుకోవాలనేసి మా అబ్బాయి చదువు రొట్టె పట్టుకోబోయాము. బాగా చదువుతున్నాడు మా అబ్బాయి. మా ఆయనకి ఆరోగ్యం బాగలేకుండా ఉండిందండి, అందుకని వచ్చాము మేము. ఫస్ట్ వచ్చినప్పుడు ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. ఆరోగ్య రొట్టె కూడా వదులుతున్నాం మేము సంవత్సరం.
భాగ్యరొట్టి తీసుకుపోయాం. మేము ఆర్థికంగా అయితే బాగున్నామండి. ఇక ఈ పండగను రాష్ట్ర పండగగా ప్రభుత్వం 8 ఏళ్ల కిందట గుర్తించింది. అప్పటి నుండి అధికారికంగా నిధులను విడుదల చేస్తోంది. ఈ ఏడాదిలో ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు 5 రోజుల పాటు రొట్టెల పండగను నిర్వహించేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇసుకిస్తే రాలనంత జనం వచ్చే పరిస్థితుల్లో అధునాతన సౌకర్యాలతో ఏర్పాట్లను చేస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు అలాగే కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పండగ జరుగుతోంది. ఇక 27వ తేదీ రాత్రి జరిగే గంధ మహోత్సవం ఇక్కడ ప్రధానమైంది. గంధాన్ని చూసేందుకు, గంధాన్ని తీసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్కింగ్తో పాటుగా అనేక ఏర్పాట్లను చేస్తున్నట్టుగా చెబుతారు అధికారులు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, అలాగే రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పర్యవేక్షణలో ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, నేను పుట్టక ముందు నుంచి పండుగలు జరుగుతూనే ఉన్నాయి. చాలా విశేషమైన ప్లేస్. ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు. నమ్మకంతో తీసుకున్నారంటే తప్పకుండా జరుగుతుంది. అలాగే నేను చెప్పిన వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వాళ్ళు వదలడానికి కూడా వచ్చుండారు. ఇక్కడ మాత్రం నమ్మకమే ప్రధానం. ఈ మతాలు అలాంటి అంతా ఏమీ లేదు. మన నమ్మకంతో మనం కానీ తీసుకున్నామంటే తప్పకుండా జరుగుతుంది. మా నమ్మకం అది. ఇక 4 శతాబ్దాల చరిత్ర కలిగిన రొట్టెల పండుగకు ప్రతి ఏడాది భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఏ ఏడాది ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు చుట్టుపక్కల వారికి చెప్తుండడంతో వారు సైతం కుటుంబ సమేతంగా ఈ 5 రోజుల పాటు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు నిర్వహించి రొట్టెల మార్పిడి చేసుకుని వెళ్తూ ఉంటారు. దూరపు ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం కొంతమంది స్థానికులు ఇక్కడే రొట్టెలు తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు. ఎక్కువగా వివాహం, సంతానం, ఆరోగ్యం, రొట్టెలకు ఇక్కడ డిమాండ్ బాగా ఉంటుంది. ప్రధానంగా గంధ మహోత్సవం జరిగే రోజు రొట్టె పట్టుకుంటే ఎంతో ఫలితం దక్కుతుందంటూ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పటికే అనేక ప్రాంతాల నుండి భక్తులు రొట్టెల పండుగ కోసం తరలి వస్తున్నారు. కొంతమంది భక్తులు తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ఇక్కడికి వచ్చి 5 రోజుల పాటు ఇక్కడే ఉండి మరీ వెళ్తారు. ప్రతి ఏడాది వచ్చే భక్తుల కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రొట్టెల పండుగ మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ప్రస్తుతం బారా షాహిద్ దర్గాకు సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద నుంచి.